అందరికీ శనార్థులు. నేను మీ మహేంద్ర బాబా. ఇప్పుడు లైకులు కొట్టి కామెంటింగ్ పెట్టిన వాళ్ళ పేర్లు అందరి రేపు గుళ్ళి అర్చన చేపిస్తా కానీ కొట్టుర్రి, లైకులు కామెంటింగ్ పెట్టుర్రి. ఇక ఇవాళ మన ముచ్చట్ల మొదలు ఏముంటాయి, నెత్తిరాతలు హెడ్లైన్సే కదా, చూద్దాం పాన్రి. తెలంగాణలో ఊరుకో వైన్స్ పెడుతుందట రేవంత్ సర్కారు. తాగి తాగి కావాలి కావచ్చు జనాలిగా బేజారు. నా మీద ఎక్కిచ్చి చెప్పిండ్రంటున్న రాజాసింగ్. అసలు మంచోడు కాదట తెలంగాణ కమలం కొత్త కింగ్. బీసీలకు బాగా అన్యాయం చేస్తుండట సీఎం రేవంత్ సారు. బలహీన వర్గాలకు కారు పార్టీ న్యాయం చేసిందన్న కేటీఆర్. ఫుడ్ పాయిజన్ తోని పరేషాన్ అవుతున్న హాస్టల్ పోరగాన్లు. రాజకీయం చేయొస్తలేదా సీఎం అంటున్నారు ప్రతిపక్ష పోళ్ళు. తెలంగాణలో కారు పార్టీ నడవదట కమలం చెయ్యి బట్టి. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి. ఈకాడ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఊర్లల్లో నీళ్ల సుక్క లేకున్నా సరే మందుబొట్టు మాత్రం ఏరులై పారాలే. పొద్దుగాల పాలు పోస్టోళ్ళ కంటే ముందు పెగ్గులే దొరకాలే. తాగుడు ఊగుడు గట్టిగా నడవాలి. ఇంట్లో పెళ్ళం పిల్లలు ఎటువైనా ఏం కాదు, పానం ఖరాబ్ అయినా పర్వాలేదు, మీరంతా తాగుడే మాకు ముఖ్యం అంటున్నది సర్కారు. అసలు ముచ్చట ఏంటిదంటే మీరే చూడుర్రి. ఊకే దూరం పోయి మందెవలు తెచ్చుకుంటారని జనాలు తక్కువ తాగుతున్నారు కావచ్చు అనుకున్నదో ఏమో. ఊరుకో వైన్స్ పెట్టేందుకు సీఎం రేవంత్ సర్కార్ కొత్త ఆలోచన చేస్తుందట. ప్రతి పల్లెటూరుకో వైన్స్ పెట్టి మందమ్మకాలు పెంచనీకి ఆబ్కారీ ఆఫీసర్లకు ఆదేశాలు కూడా ఇచ్చిందట. అందుకే వరుస పెట్టి ఎన్నికలు వస్తున్నాయని ముందుగాలని నోటిఫికేషన్లు జారీ చేసే మందు బాటిల మీద పైకం వసూలు చేసే శాఖకు బల్ల గుర్తి చెప్పిందట 3 రంగుల జెండా సర్కారు. ఇక ఇంట్లో వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అమ్ముకునేందుకు కొత్త సౌలత్ చేస్తున్నదట. ఇక ఇప్పుడు వైన్స్ దుకాణాలకు 2 ఏళ్ళున్న పర్మిషన్ను 3 ఏళ్ళకు పెంచుతుందట. దరఖాస్తుకు పైకంను 3 లక్షలకు పెంచి ఆదాయం గట్టిగానే గుంజే పని చేస్తున్నారట. అయితే మీరు ఇచ్చే టార్గెట్ కావాలంటే 24 గంటలు మంది అమ్ముకునే సౌలత్ చేస్తే మంచిగుంటుందని అంటున్నారట ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు. సిగ్గులేని జన్మలు. ఊరుకో బడి ఉన్నదా, ఊరుకో దవాఖాన ఉన్నదా, ఊరుకో లైబ్రరీ ఉన్నదా, ఊరుకో బస్సు ఉన్నదా, ఊరుకో పశువుల దవాఖాన ఉన్నదా, ఊరుకో నీళ్ళ ట్యాంక్ ఉన్నాయా? మొదలు గవి చూడుర్రి. ఇట్లా ఊరుకో వైన్స్ పెడితే తాగుడుకు ఇండ్లు గుండ్లు అవుతాయి. మీరు ప్రీ బస్సు పథకం మాకు పెట్టి మా ఇంటైనా జేబులోకి వెళ్ళి ఇట్లా పైకం గుంజే ఆలోచన చేసుడు మంచిది కదా అంటున్నారు ఊర్లే అమ్మ అక్కలు. నన్ను కావాలనే ఆగం చేసిండ్రు. అసలు పార్టీ పెద్దోళ్లకు లేనిపోను ఎక్కించి చెప్పి నన్ను సస్పెండ్ చేయించిర్రు. ఇదంతా నాకు పార్టీలో పేరు వస్తున్నదని కండ్లమంటతో చేసిర్రు. ఇక నేను మళ్ళా మీ గూట్లకు రానే రాను అన్నాడట గోషామహల్ ఎమ్మెల్యే రాజాబాయ్. మరి మొత్తం ముచ్చట చూడుర్రి. తెలంగాణ కమలం పార్టీలు ఉన్న లీడర్లు కౌశికేడైనా అందులో మళ్ళీని సుక్కలు బయటపడ్డట్టు రాజాసింగ్ రాజీనామా చేస్తే దానికి పార్టీ ముద్ర గుద్దింది. అయితే ఇదంతా కావాలనే చేసిండ్రని బీజేపీ హైకమాండ్కు లేనిపోని ఎక్కించి చెప్పి పార్టీలకి వెళ్ళి ఎల్లగొట్టిర్రంటుండట. అయితే ఆయన ఏదో రాజీనామా లెటర్ ఇస్తే పెద్దోళ్ళు పిలిచి మాట్లాడతారో లేకపోతే అట్లా బెదిరిద్దామని చూస్తే దొరికిందే సందని ఆయన అంటే పడనోళ్ళు స్టాంప్ వేయించిరని అంటుండు. అయితే ఇక మళ్ళా కమలం పార్టీ పెద్ద లీడర్లు పిలిచినా పోడట. మళ్ళా పార్టీలో ఇప్పుడున్న తెలంగాణ పార్టీ పెద్ద ఫైటర్ కాదు రైటర్ అని ఆయన మీద ఇంత గుర్రుకొచ్చిండు. ఇక కావాలనే తెలంగాణ కమలం పార్టీని మన లీడర్లే ఓడగొట్టిర్రు, కావాలంటే రిపోర్ట్ తెచ్చుకోమని కమలం పార్టీ పెద్ద పెప్పులకి చెప్తుండు. ఏమో పో, 3 చీకలు ఒక్కతాన ఉండేయని విన్నాం కానీ 4 కమలం పువ్వులు కూడా కలిసి ఉండేయని మాకు తెలియదని అంటున్నారు ఇదంతా చూసిన వాళ్ళు. సందు దొరికితే సూదిల దారం పెట్టినట్టు తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ సారును అరుచుకుంటుర్రు తెలంగాణ కారు పార్టీ స్టీరింగ్ డ్రైవర్ కేటీఆర్. ఏడ ఏ మీటింగ్కు పోయినా కాంగ్రెస్ పార్టీని లీడర్లను యాదికి చేయండి ముచ్చట చెప్తలేడు. ఇగో పరకాల కాడికి పోయి పార్టీ పని మీద ఎట్లా అన్నాడో ఇనోర్రి. పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది అసలుగా కారు పార్టీ కానీ జనాలు గుర్తిస్తలేరట. వాళ్ళ పార్టీల టికెట్లు కూడా బీసీ ఎస్టీ ఎస్టీలకే ఇచ్చినామని పరకాల మీటింగ్లో చెప్పిండు కేటీఆర్. ఇనోర్రి. 32 ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి 58.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇన్నరా అనుల్లా మహిళలకు గిఫ్ట్ ఏ స్మైల్ పేరు మీద పరకాల కుట్టు మిషన్లు వంచనికి పోయి ముచ్చట చెప్పిండు. పోయిన ఎలక్షన్ల పరకాల నియోజకవర్గంలో 58% ఎంపీటీసీ సీట్లను, 40% సర్పంచ్ సీట్లను, జెడ్పీటీసీ, ఎంపీపీ ఇట్లా లెక్క పెట్టుకుంటా సీట్లను బలహీన వర్గాలకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నాడు. ఒక పరకాలనే కాదు రాష్ట్రం అంతటా గిట్లనే ఇచ్చినామన్నాడు. బీసీ రిజర్వేషన్ పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చిండు. మరి సారు గిట్లా చిన్న చిన్న పదవుల లెక్క మంచిగానే చెప్తున్నారు కానీ అసలు లెక్క ఎట్లా కనిపిస్తలేదంటున్నారు.
బీసీ ఎస్టీ ఎస్టీలకు పదవులు ఇచ్చినా మీ కింద ఉన్నాయే ఇస్తున్నారు కానీ మీ పక్క పొంటి కూర్చునే పోస్టులు ఇస్తారా? ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్లో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలతోని పాటు మీ నాయన కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుని చేస్తా లేకపోతే తలకాయ మీద మిడకాయ ఉంచుకొని అన్నాక ఎందుకు చేయలేదో చెప్పు అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. నీకు నీ ప్రభుత్వానికి సిగ్గునదా? మీ ఇంట్లో పోరగాళ్ళకి ఇసొంటి అన్నం తినిపిస్తావా? అసలు తెలంగాణ పిల్లల మీద నీకు ప్రేమ లేదా? నీది గుండెనా లేకపోతే బండరాయా? పిల్లలను చూడనీకి వస్తే ఇక్కడ కూడా రాజకీయం చేస్తావా? అసలు నీకేమన్నా మనస్సాక్షి ఉన్నదా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిదేనా? అగో ఇవన్నీ నేనంటున్న మాటలు కాదుల్లో, మరి ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. అసలు బడులల్లా వరుస పెట్టి ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతున్నాయో అర్థమైతలేదు కదా. ఇగో మళ్ళా నాగర్ కర్నూలు ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలల్లో మళ్ళా 150 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందట. అందులో నాగర్ కర్నూలు ఆసుపత్రిలో 100 మందిని శరీక చేసి గ్లూకోజులు పెట్టిరట. అయితే ఆదివారం స్పెషల్ అని పెరుగువాడ సాంబార్ తిన్నాక ఇట్లా అయిందట. ఇది చూసినాక కారు పార్టీ లీడర్లు కేటీఆర్ హరీష్ రావులు ముఖ్యమంత్రిని గట్టిగానే అరుచుకున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషయం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. ఆగో ఇన్నారా కేటీఆర్ ఏమంటున్నాడో? హాస్టల్లో పోరగాన్లకు పెడుతున్న బువ్వ మీ ఇంట్లో మా ఇంట్లో పెడితే ఊకుంటావా? గిట్లా ఇసం పెడతారా పోరగాన్లకు అనుకొచ్చిండు. మా గరీబోళ్ళకు పెట్టే బువ్వ లీడర్ల పిల్లలకు పెడతారా గానీ ఇక చెప్పు సారు ఇక ముచ్చట. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట. ఎల్ల రైజింగ్? తెలంగాణ రైజింగ్ అంటే గిదేనా? పిల్లల మరణాల్లో రైజింగా? ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగ్? ఎల్ల రైజింగ్? గట్ల రైజింగ్ అంటున్నావు, ఎండ్ల రైజింగ్ చేస్తున్నావు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అని ఏతులు కొడుతున్నాడు కానీ గురుకులాలల్లో ఫుడ్ పాయిజన్ అవుట్ల తెలంగాణ నెంబర్ 1 ఉన్నదని అనుకొచ్చిండు. ఇక పోరగాన్లకు తక్లీఫ్ అవుతుందని వాళ్ళకి షరీక్ చేసిన దవాఖానకు చూద్దామని పోయిన హరీష్ రావు ఏమంటున్నాడో ఇనూర్రి. ఏం రేవంత్ రెడ్డి నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె కరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ఇన్నరా అసలు నీది గుండెనా బండరాయా? హాస్టల్ పిల్లల మీద నీకు నీ ప్రభుత్వానికి సోయి లేదా? చదువుల శాఖ మంత్రి నువ్వే కదా. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చదువుకునే నిరుపేద పిల్లలకు మంచి బువ్వ పెట్టనీకి శాతనైతలేదా అనుకొచ్చిండు హరీష్ రావు. ఇక వాళ్ళని మీకు నెలకు సబ్బు బిల్లలకు సామాను కొనుక్కునే పైకం ఇచ్చిండా అని అడిగిండు. వాళ్ళు మే జూన్లో రావు, జూలై నెలలో ఇంతవరకు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదని చెప్పిండ్రు. నీళ్లు చక్కగా లేవు, బాత్రూంలు గలీజ్గున్నాయని గోడు ఎలా పోసుకున్నారు. ఇక హాస్టల్ వార్డెన్ను గిట్లా ఎందుకు చేస్తున్నారని అడిగి జర మంచిగా చూసుకోమని చెప్పిండు హరీష్ రావు. అయినా సార్లు మీరు మాసొంటి పేదల మీద ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ మరవలేనిది కానీ కారు పార్టీ 10 సంవత్సరాలు కొలువు తీరినప్పుడు కూడా హాస్టల్ల పొంటి గిట్లనే అయ్యి కదా సారు. మరి అప్పుడు మీరు ఎందుకు వచ్చి చూడలేదు? అప్పుడు యాదికి రాని పిల్లలు మీ లీడర్లకు రాజకీయం కోసం యాదికి వచ్చిండ్రా అంటున్నారు ఇది ఇన్న పబ్లిక్ కొందరు. ఇగో ఈసారికి కారు పార్టీని బీజేపీలో కలుపుతారట. ఇద్దరు కలిసి పోటీ చేస్తారట. అగో కారు పార్టీ పెద్ద లీడరు రేపు కమలం పార్టీలకు పోతున్నాడట. ఇట్లా ఇనవడబట్టి ఓ 7 గడుస్తున్నది. ఇది మరి ఆఖరుకు ఏది నిజమని చెప్పే బీజేపీ లీడర్ లేడు, అబద్ధమని చెప్పే కారు పార్టీ లీడర్ లేడు. ఇగో ఇన్ని రోజులకు ఓ కారు పార్టీ పెద్ద లీడర్ చెప్పిండు అసలు ముచ్చట. తీసుకుంటే అందరం మూకుమ్మడిగా పానాలు తీసుకుంటాం కానీ బీజేపీతోని పొత్తు ఉండదని చెప్పుకొచ్చిండు కారు పార్టీ లీడరు జగదీష్ రెడ్డి సారు. పార్లమెంట్ ఎన్నికల టైంలోనే బీజేపీ పొత్తు అని ముచ్చట వస్తుంటే జీవ్ అయినా బీజేపీతోని పొత్తు ఉండదని కేసీఆర్ వాళ్ళకి చెప్పిండని చెప్పుకొచ్చిండు. ఈ రోజు కూడా గదే మాట మీద నిట్ట నిలువుగా నిల్చున్నామన్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అయ్యో మీ లీడర్ల మాటలు తెలియనియా? మాట మీద మీకంటే సర్కస్ చేసిన వాళ్ళు కూడా గట్టిగా నిలబడారని. ఇంతకు ముందు పానం పోయినా దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు మీ కేసీఆర్ సారు. అది మరవకమంటూరట. ఇది ఇన్న కామన్ పబ్లిక్. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నోళ్లకు జనాలు గుర్తుకొస్తారు. వాళ్ళ బాగోగులు అరుచుకుంటారు. వాళ్ళే అధికారంలో ఉంటే గన్మెన్ కూడా పక్కకు రానియాడు. అందుకే కొన్ని రాష్ట్రాలల్లో జనాలు ఒక్కరినే కాకుండా తాపుకో పార్టీని గెలిపిస్తారు. ఇంతకు అసలు ముచ్చట ఏమిటిదంటే ఇగో కేసీఆర్ సార్ బిడ్డ కవితమ్మ నిన్న మొన్నటికెళ్ళి జనాల్లో బాగా తిరుగుతున్నది. ఎందుకో తెలియదు కానీ కొన్ని రోజులు సప్పుడు దాకానే ఊకున్నా ఇప్పుడు మంచిగానే తిరుగుతున్నది జనంలా. గిట్లా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురం పొలంలో నాట్లు వేస్తున్న అక్కలతోటి మాట్లాడి గట్టు మీదకెళ్ళే మంచి షెడ్డలు అరుచుకున్నా అని సోషల్ మీడియాలో ఆమెనే వీడియో పెట్టింది. ఇనూర్రి. బాగున్నామా? మీరు బాగున్నారా? బతుకమ్మ చీరలు లేవు, పెన్షన్లు వస్తున్నాయా? అంతేనా?
అంతే కదా కరెంట్ రాపోతుంది వీళ్ళ భర్త చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది మేడం. పింఛన్ ఇస్తలేదు వస్తలేదు మేడం. ఆమెకు ఆడపిల్లలు అబ్బాయిలు కూడా వస్తలేదు. మనిషికి 2500 ఇస్తామన్నారు అది కూడా అందరికి వస్తాయి. ఇన్నరా రేవంతాల్ సర్కార్ల పింఛన్లు వస్తున్నాయా, బతుకమ్మ చీరలు ఇస్తున్నారా, పథకాలు అందుతున్నాయా, ఫ్రీ బస్సు ఉత్తదే కదా అనుకొచ్చింది. అయితే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు గిట్లా ఎందుకు రాలేదు, బురద అంటుతుందని గట్టు మీదకెళ్ళే మాట్లాడుతున్నావా మేడం అంటున్నారు వీడియో చూసిన వాళ్ళు కింద కామెంటింగ్లా. కొన్ని వార్తలు చెప్పాలంటేనే కంపరం పుడుతున్నది. తలుసుకుంటేనే మనుషులు ఇయ్యాల రేపు గిట్లా ఎందుకు ఖరాబ్ అవుతున్నారని గుబులు పుడుతున్నది. కొనాకరికి మానవత్వం ఉంటుందా, మనుషులను చూసి భయపడి అటే పోతుందా అనిపిస్తుంది. ఎందుకు గింత చెప్తున్నా అనుకుంటారా, విషయం గసొంటిది మరి చూడుర్రి. ప్రపంచంలో ఎవ్వరి ప్రేమను నమ్మకున్నా కన్నతల్లి ప్రేమను మాత్రం కండ్లకు అద్దుకునేటట్టు చూస్తారు జనాలు. ఇగో ఇప్పుడు ఆ కన్నతల్లి ప్రేమకు కూడా శిలుం పట్టింది. ఓ మహాతల్లి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రేమ టన్నుల కొద్ది కనిపించిందని కన్న బిడ్డను దిక్కులేని అనాథ లెక్క నల్గొండ బస్టాండ్ లో ఇడిచిపెట్టి లవర్తోని బండి మీద వెళ్ళిపోయింది. చూడుర్రి ఆ మహాతల్లి వీడియో. చూసిర్రా, సోషల్ మీడియాలో నువ్వు మంచిగున్నావు, హే బ్యూటిఫుల్ అనగానే కన్నపేగు బంధం కూడా మర్చిపోయి పాల బుగ్గల పసను కూడా పట్టించుకోకుండా ఇడిచిపెట్టి వానితోటి బండి మీద నవ్వుకుంటే వెళ్ళిపోయింది నంగనాచి మొగంది. ఇక పాపం పిల్లగాడు బస్టాండ్లో అమ్మ అమ్మ అనుకుంటా అటు ఇటు తిరుగుతుంటే చూసిన జనాలు పోలీసులకు చెప్తే వాళ్ళు బస్టాండ్లో సీసీ కెమెరాల ఈమె ముఖం చూసి వాళ్ళ నాయనకు దేవులాడి అప్పచెప్పిర్రు. ఇక మరి ఆ బ్యూటిఫుల్ అన్నోడు ఈమెను ఏడు ఇడిచిపెట్టి పోతాడో అటెంక ఈమె ఏం చేస్తుందో చూడాలి అంటున్నారు వీడియో చూసిన వాళ్ళు. ఇవాళ రేపు మన తెలంగాణ బడులలో కాదు, ఆంధ్ర బడులలో కూడా కొందరు టీచర్లు ఆగం చేస్తున్నారు. తినే తిండి మంచిగా లేక ఈడికే పోరగాళ్ళు ఈడ్చుకపోయినట్టు అవుతున్నారంటే ఈ టీచర్లు చేసే పనులకు పురాతనే కూలబడుతున్నారు. అసలు వాళ్ళని చదువుకొనిస్తారా లేదా కూడా అర్థమైతలేదు. ముచ్చట మొత్తం చూడురి మరి. మొదలు మీకు ఏపీ చదువుల శాఖ మంత్రి లోకేశం సారథి ఓ వీడియో వినిపిస్తాయి నూర్రి. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ఇన్నరా అనుల్లా అదట్లుంచి ఈ ముచ్చటి నొర్రి. ఏపీ బడులల్లా మొన్నటిదాకా బువ్వా కూరలు చక్కగా లేవని పోరగాళ్ళు మొత్తుకుంటే ఇప్పుడు తిరుపతి ఎస్సీ సర్కారు బాలికల ఉన్నత పాఠశాలల చెప్పుకుంటే టీచర్లు ఇచ్చేది పోయే పని చేసిండ్రు. స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదని 60 మంది ఆడపిల్లలతోటి 100కు మీద గుంజీలు తీయించిండట ఆ పీటీ టీచరు. ఇక పిల్లలకు నడవరాక లేవలేక మస్తు గోసపడ్డారు. ఇక కొందరు కళ్ళు తిరిగి కింద పడితే కొందరు కాలు నొప్పులతోటి విలువలాడిపోయిర్రట. ఇక చేసేది లేక అందరినీ దవాఖానకు పట్టుకపోయినరు. మరి మొదలు వీడియోలో చెప్పినట్టు ఏపీలో చదువుల శాఖ చూస్తున్న మంత్రి మీరేనాయే, మీ నాయన ఏపీ సీఎం చంద్రాల్ సారు విజనరీ లీడరేనాయే. మరి బడులల్లా గిట్లా అన్ని చందన ఎందుకు అవుతున్నాయి సారు అంటారు వీడియో చూసి. కొందరికి రాజకీయం తెలియదు కానీ లీడర్లు నచ్చినోళ్ళ మెప్పు కోసం పుసుక్కున మాట అంటారు, తర్వాత బాధపడతారు. తెలిసి తెలియక మాట్లాడి నవ్వుల పాలు కూడా అవుతారు. ఇగో సినిమాలో నవ్వించిన ఓ అన్న ఇప్పుడు రాజకీయంలో కూడా నవ్విస్తున్నాడు చూడుర్రి. అగో గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తోని పనిచేసిన అన్నొచ్చిండు, చెప్పన్నా ముచ్చట. పవన్ కళ్యాణ్ ని ఒక 100 కోట్లు ఇచ్చబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు. దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు, వాళ్ళ పిల్లలను తిడుతున్నారు, అందరిని తిడుతున్నారు. సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని తిడుతున్నారు. మీరు సీఎం ని ఏమైనా తప్పు చేసినా ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయనను అనాలి కానీ ఈయన ఉప సీఎం ₹1 ఆశించలే. ఇన్నరా గవర్నమెంట్ తప్పు చేస్తే మీకు ఇచ్చిన పథకాలు రాకపోతే సీఎం చంద్రాల్ సార్ నరుచుకోండ్రు కానీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ ఏమనొద్దానికి వచ్చిండ్రు. జనాల కోసమే అన్న వదులుకొని వచ్చిండు, ఆయన్ని మాత్రం తిడితే మంచిగుండదు అన్నట్టు చెప్పిండ్రు. అయినా సినిమాలు చేసుకునే మీకు జనాల గోసలు ఏం తెలుస్తాయన్నా, రాజకీయం గురించి మాట్లాడటం ఎందుకన్నా, మా తిప్పలేవో మేమేం పడతాం అంటున్నారు ఈ వీడియో చూసిన ప్రజానికము. ఈ గాలి మోటార్లకు గాశారం మంచిగా లేనట్టున్నదిలా. ఓ 2 నెలల సంధి అన్ని దేశాలలో ఏదో ఒకటి అయితేనే ఉన్నది వాటికి. మొన్నటిదాకా మన దేశంలో ఎయిర్ ఇండియా విమానం మీద పడితే ఇప్పుడు అమెరికాలో కూడా గిట్లనే ఉన్నది విమానాల కథ. చూడు రోపారి. మొన్నటిదాకా మన దేశంలో ఎయిర్ ఇండియా విమానాలు మంచిగా లేవని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి కదా. ఇప్పుడు ఈడనే కాదు అమెరికాలో కూడా గిట్లనే ఉన్నదట విమానాల పరిస్థితి. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో అనుకోకుండా మంటలు వచ్చినాయట. డెన్వర్ విమానాశ్రయంలో జరిగింది ముచ్చట. ఇక భూమి మీద ఉండంగానే మంటలను చూసి అలకేలి ఎక్కినోళ్ళని దించిరట విమానంలో పనిచేసేటోళ్ళు. ఎవరికి ఏం కాలేదు కానీ జర్రంతల పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నారు వీడియో చూసిన వాళ్ళు.
ఇగో ఇవి అలాంటి ముచ్చట్లు. రేపు మళ్ళీ ముచ్చట్లతోటి మళ్ళా కలుస్తా. అందరికీ శనార్థులు.